ఇది కట్లైట్ చెప్తాను చేయడం, వెజిటేబుల్ కట్లైట్ చేసే విధానం అండి. దీన్ని ఇలా పిండి తీసుకోవాలా, చేసుకొని ఆ వెజ్ దాంట్లో వేసుకొని అలా ఫోల్డ్ చేసుకొని పెనం మీద నెయ్యి వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్గా ఉంటుంది. ఏమి డాక్టర్ కె కవితారాజు గారు వంట చేయడం అనేది ఒక కళ అండి, కానీ అది ఇంట్రెస్ట్ చేసేది చాలా టేస్టీగా వస్తుంది. ఇది చేసిన కట్లెట్స్ ఇలా ఉంటుంది, చేయబోతున్నది ఇలా ఉంది. ఇలా ముందు రుద్దుకొని లైట్గా ఒక 1 టైం కాల్చుకొని అదే లైట్గా కాల్చుకుంటారు. ఇది చపాతీ మాదిరి దాంట్లోకి అలా చేసి దాంట్లో ఆ యొక్క కుర్మాని వేసి ఇది ఇలా చేయడం, ఇలా కట్లెట్ రావడం. దీనికి గార్నిష్ చేసుకొని సలాడ్ కానీ ఆనియన్ కానీ ప్లస్ టమాటా సాస్ కానీ చిల్లీ సాస్ ఎనిబడి చేసుకుంటే మంచి టేస్ట్గా కమ్మగా ఉంటుందండి. ఇది మా స్వీటీ. అదే ఇలా అనమాట. ఇలా ఇలా మైదా పూస్తే అంటే దాన్ని లీక్ కాకుండా బాగా కలుసుకుంటుంది. అలా ఫోల్డ్ చేయడం, మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయడం, ప్లస్ దాన్ని అట్లా మళ్ళీ అలా. ఇంకా ఎందుకంటే ఆల్రెడీ ఇది గీ వేయడం పెనం మీద 50% అయిన చపాతీ అనమాట. అది ఇలా ఈ 4 కలిసి ఒకేసారి జాయింట్గా రుద్దుకుంటారు అనమాట. ఫస్ట్ లైట్గా చేసుకోవాలి. ఇదండి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో వేసుకుంటే మంచి స్మెల్ వస్తున్నదండి. ఇక్కడ పిల్లలు చాలా ఇష్టపడి తింటారు దీన్ని. ఏ పిల్లలైనా కానీ హెల్త్కి కూడా మంచిది. ముందు రుద్దే చూపించిండే బాబు. ఫోర్ తీసేసేదా, టూగా చేస్తారు ఈసారి. ఫస్ట్ షార్ట్గా రుద్దుకోవాలి. షార్ట్గా రుద్దుకొని చిన్నగా అలా రుద్దుకొని మామూలుగా 4 వేసుకోవచ్చు, అవసరం లేదు 2 వేస్తారు. ఆయిల్ రాసుకొని అది కూడా అండి, ఇది గానిగిలో ఆడిచ్చిన శనక్కాయ పప్పు నూనె అండి. శనక్కాయ పప్పు నూనె అయినా పర్లేదు, నువ్వుల నూనె అయినా పర్లేదు. గానిగిలో ఆడిచ్చినట్టు మార్కెట్లో దొరికితే బాగుండదండి, అది హెల్త్కి కూడా మంచిది కాదు. రుద్దుకొని ఇలా 2 జాయింట్గా రుద్దుకొని పెనం మీద
అంటే ఒక 30-40% కాల్చుకోవడం. తీస్తే 2 పీసెస్కి వస్తాయి. యాక్చువల్ 4 పీసెస్ ఫుల్ అయిపోయినాయి కాబట్టి 2 పీసెస్. 4 కలిపి రుద్దుకోవచ్చు, అలా విడిగా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి 2 వేశారు. దాన్ని ఇది అలా కాల్చుకున్న తర్వాత మళ్ళీ తీసి దాన్ని ఏ విధంగా చూపిస్తారో ఇప్పుడు చెప్తారండి. వేసి అలా పొరలు ఒకటి సపరేట్ వచ్చేస్తుందండి. దీంట్లో ఆ కుర్మాని వేసి ఇలా ఫోల్డ్ చేసి ఇంతకుముందు చూశారు కదా, అలా చేసుకోవచ్చు. అది ఒక వెజిటేబుల్ కట్లైట్ సేఫ్. ఇదండి ఈరోజు ఈ వంట కార్యక్రమం. హోమ్లీ ఫుడ్ అదే ఇంట్లో మనం పలు రకాలుగా చేసేదానికి ఇంట్రెస్ట్గా ఉండి ఆమెకి ఇష్టము. ఈ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఈ విషయం పై ముందు ఉన్న వీడియోలు కూడా మేము చూసాము. థ్యాంక్ యూ. నమస్తే.